ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 27. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము యోబు గ్రంథం 8, 9 మరియు 10 అధ్యాయములు. సాయంత్రం అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26 నుండి 40వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఆయన చల్లని కృప మిమ్మల్ని పూర్తిగా నింపివేసి మీ అంతరంగము నుండి నింపబడుతున్న ఆ కృప మీ వెలుపలకు వచ్చి మీ చుట్టూరా పరిమళాలు వెదజల్లబడుతున్నంత ఆ ఆనందాన్ని మీకు దయచేయాలని ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఎల్లప్పుడూ మిమ్మల్ని అంటిపెట్టుకునే కృప మీకు తోడై ఉన్నదని మీకు తెలుసా? అయితే మీరు ఆనందించండి, ప్రభుని గణపరచండి. మీరు జయశాలి అయిన యేసు ప్రభు యొక్క పిల్లలు. మీరు నమ్మిన ప్రభు ఎన్నడూ ఓడిపోలేదు. ఆయన విజయవీరుడు, మీకు తోడయున్న గొప్ప దేవుడు. ఆయన యందు మీరు నిరీక్షణ ఉంచండి, తప్పకుండా మీరు జయం పొందుకుంటారు. ఈరోజు ప్రభువు ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండున్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ప్రభు సాక్షాత్తు తన నోట నుండి పలుకుతున్న మాటలు. నేను జయించాను, ఇది ఆయన చెప్తున్న మాట. నేను జయించాను గనక సింహాసనం మీద నేను కూర్చున్నాను. అలాగే నా యందు విశ్వాసముంచిన మీరు జయించిన వారుగా ఉన్నట్లయితే నా సింహాసనమునందు నేను మిమ్మల్ని కూర్చుండనిచ్చేదను. ఇది ఆయన మనకు చేస్తున్న వాగ్దానం. ప్రియమైనటువంటి వారులారా, మనం నమ్మిన దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా దేని చేతిలోనైనా ఎవరి చేతిలోనైనా ఓడిపోయాడా? లేదు. ఆయన చెప్పాడు యోహాను సువార్త 16:33లో, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇది ఆయన చెప్పిన మాట. మన టీం లీడర్ యేసు ప్రభు. ఆయన జయించిన వాడుగా ఉన్నట్లయితే ఆ టీములో ఉన్న మనం కూడా జయించిన వారమే. అయితే కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు మనల్ని జయమునకే నడిపిస్తున్నాడు. జయము ఉన్న చోటుకే తీసుకుని వెళ్తున్నాడు. మీరు ఎంత మాత్రం ఓటమి పాలైనామని తలంచుకోవద్దు. ఓటమి అంటే నేనేమి చెయ్యలేదని అర్థం కాదు, చేసి కొంత నేర్చుకోగలిగాను అని అర్థం. ఓటమంటే టైం వేస్ట్ అయిందని అర్థం కాదు, మళ్ళీ ప్రారంభిస్తే అనుభవజ్ఞుడిని అవుతానని అర్థం. ఓటమంటే వదిలిపెట్టడం కాదు, అకుంఠిత దీక్షతో ప్రయత్నించుమని అర్థం. ఓటమంటే నిరాశ చెంది బాధపడడం కాదు, ఇంకా ఉత్సాహం తెచ్చుకొని సహనం కలిగి ఉండమని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఓటమి పాలైనాను అని మీరు ఎన్నడూ భావించవద్దు. దేవుడు మీకు విజయాన్ని సిద్ధం చేసి పెట్టాడు. మీరు జయం మార్గంలో వెళ్తున్నారు. ఆ జయం మీ పక్షంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఓటమి పాలవుతారు? నిరాశ పడకుండా ముందుకే సాగి వెళ్ళండి. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో
మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. మీరు జయించి సింహాసనం మీద కూర్చున్నారు. మేము కూడా జయించి మీతో పాటు మీ సింహాసనమునందు కూర్చుండు నిమిత్తమై పరిశుద్ధాత్ముడా మీరు మా చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. అందును బట్టి మీ వందనాలు. నీ కృప సమాధానములతో నింపి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.